ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మీతో ఒక చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ విషయం ఒకటి పంచుకోవాలి, చెప్పాలి. కానీ ఎలా తీసుకుంటారు అన్నది నాకు తెలీదు. కానీ విషయం ఏంటంటే నేను ఏదైతే గత కాలం ఫిబ్రవరి 20వ తారీఖున నాకు దేవుడు కనిపించాడు, యేసు కనిపించాడని చెప్పానో ఆ విషయం మొత్తం కూడా అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. నాకు ఏ దేవుడు కనిపించలేదు, ఏ యేసు కనిపించలేదు, నాకు ఎవరూ కనిపించలేదు. అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో. అది కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కారణాల చేత చేయబడినటువంటి వీడియో. మరి ఇప్పుడెందుకు దాన్ని రివీల్ చేస్తున్నాను అని అంటే, నాకు కనిపించాడు, దేవుడు కనిపించాడు అన్నటువంటి విషయం చాలా మంది క్రిస్టియన్స్ నమ్మేసి నాకు మీటింగ్స్కి పిలవడం కానివ్వండి, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి పిలవడం కానివ్వండి, చాలా దూర ప్రాంతాల నుంచి, ఆంధ్రాలో నుంచి, తెలంగాణలో నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఫోన్స్ చేసి నా డేట్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అది కాకుండా ఈ రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి, అదంతా నిజం కాదు కాబట్టి, అది ఒక ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి వీడియో కాబట్టి ఇలా రివీల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంకో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను చేసినటువంటి వీడియో వలన చాలా మంది క్రిస్టియన్స్ సఫర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతినొచ్చు, లేకపోతే ఇంకో అవ్వచ్చు. కానీ అదంతా కూడా ఒక మంచి కారణాన్ని బట్టి, మంచి ఉద్దేశాన్ని బట్టి చేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరైనా రియల్ క్రిస్టియన్స్, ఈ క్రిస్టియన్ అని పేరు చెప్పుకొని ఆ నాటకాలు ఆడేటటువంటి పాస్టర్స్ కానివ్వండి, దొంగ క్రిస్టియన్స్ కి నేను చెప్పట్లేదు. ఎవరైతే రియల్ క్రిస్టియన్స్ ఎవరైనా నమ్ముంటే, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళకి మాత్రం హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను. మరి మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, అసలు మరి ఎందుకు ఆ వీడియో చేసావు, కారణం ఏంటి అని అంటే, అది ఆ యొక్క వీడియో చేయడానికి కారణాలు ఏంటి అన్నవి త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను అసలు ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాను, ఇన్ని రోజులు దాన్ని ఎందుకు హోల్డ్ చేసి పెట్టాను, ఎంతమంది నమ్మకాలతోటి ఎందుకు ఆడుకున్నావు అన్నట్టుగా మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి వారికి కూడా సమాధానం చెప్పేలా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి తప్పకుండా మీకు ఆ విషయాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు కూడా ఓపిక పట్టండి. సెలవు తీసుకుంటున్నాను. బాయ్.